హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే తమ్నేల్ చూసే ఉంటారు కదండి. 100 సంవత్సరాల క్రితం అసలు బొద్దైన జీవితాన్ని ఎట్లా గడిపేవాళ్ళో, ఏంటో, వచ్చింది ఎట్లా వాళ్ళకి సరిపోయేదో ఇవన్నీ తెలుసుకుందామండి. ఇప్పుడు బయట ఖర్చులు పెరిగాయి, వచ్చింది ఎట్లా అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూడండి, లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇగోండి, పాతకాలంలో పెరుగు వాడేవాళ్ళు అంటే ఎవరో ధనవంతులు అంటండి, పెరుగు యూజ్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గరికి పెరుగు అడగడానికి వెళ్తే వాళ్ళకు టైమింగ్స్ ఉండేవంటండి. సో మన దగ్గర కూడా అప్పుడప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా పాలు ఉంటాయి కదండి, వాళ్ళు కొంచెం పెరుగు తోడు పెట్టుకోవాలని ఉంటుందండి. బట్ పెరుగు అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదండి. సో దానికోసం ఇలా ఒక పచ్చిమిర్చిని గోరువెచ్చని పాలలో వేసేసి నైట్ అంతా ఉంచి ఇలా మార్నింగ్ తీసాము అంటే చూడండి పెరుగు అయిపోతుంది. ఇట్లా కడుతుందండి. టేస్ట్ కూడా లైట్గా పుల్లగా ఉంటుందండి, ఎక్కువ పుల్లగా ఉండదు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా సెకండ్ వన్ చూద్దామండి. ఇప్పుడు ఒక్కసారి మీ అమ్మల్ని ఒకసారి అడగండి. ఎవరికైనా కొత్తిమీర కట్టలాంటి జుట్టు ఉండేదా అండి? ఎవరిని అడిగినా సరే నాకైతే సీట్ కిందకు ఉండేది, నీస్ వరకు ఉండేది, ఇట్లనే మాట్లాడతారండి. ఎవరికి షార్ట్ హెయిర్ అనేదే ఉండేది కాదు. అలా అని చెప్పి ఇప్పుడున్న కండిషనర్స్, ఇప్పుడున్న లాంటి షాంపూస్ ఏమైనా ఉండేయా? కాదు కదండి. అయినా సరే వాళ్ళ హెయిర్ చాలా లాంగ్గా సిల్కీగా ఉండేదండి. దానికి సీక్రెట్ ఏంటంటే ఇదిగోండి, వీటిని కటీరాలు అంటారండి. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇవైతే నేనైతే 50 రూపీస్ తీసుకున్నాను, హాఫ్ పాటే వేశాను. ఇలా కటీరా నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇదిగోండి ఇట్లా తయారవుతుందండి. నేను చిన్న బౌల్లో వేసానండి, అందుకు దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇగోండి ఇట్లా జిగటగా బంకగా వస్తుంది చూడండి. ఇది ఈ కటీరాకి ఇప్పుడు మనం ఇగోండి ఇలా మందారాలు తీసుకోవాలండి. తీసేసి వాటి యొక్క ముడిగులన్నీ తీసేసేయాలండి. ఇగోండి గ్రీన్ కలర్ ఉన్న ముడికి మొత్తం తీసేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా అండి. ఒక 10 రూపీస్ మందారాలు అయితే సరిపోతాయండి. ఇంకా నేను కటీరా అయితే 50 రూపీస్ తీసుకున్నాను కదండి, దాంట్లో హాఫ్ మాత్రమే వేసానండి. మనకి కరెక్ట్గా హాఫ్ అంటే ఒక 25 రూపీస్ అండి. అది 1 మంత్ వస్తుందండి పక్క. అది పాడవడం కానీ ఏమీ ఉండదండి. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం కండిషనర్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ పువ్వులన్నీ తీసుకుంటామండి. తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కటీరా. ఈ కటీరాని కూడా అందులో వేస్తారండి. ఈ కటీరా మనకి ఏ షాప్స్లోకి వెళ్ళినా దొరుకుతుందండి. కిరాణా షాప్స్లో దొరుకుతుంది, పూజా సామాన్ల దగ్గర కూడా కొన్ని షాప్స్లో దొరుకుతుంది, అన్ని షాప్స్లో దొరకదు. ఇదిగోండి ఇలా కటీరాని వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇదిగోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన లేదు. మనం కటీరా నానబెట్టడం కోసం వాటర్ వేసాం కదండి, ఆ వాటర్ సరిపోతుంది. మరీ మీకు మిక్సీ అనేది తిరగటం లేదు అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి కటీరా మొత్తాన్ని వేసేసి మిక్సీ పడుతున్నాను. ఇగోండి ఇట్లా వస్తుందండి, జిగటగా బంకగా. ఇగోండి ఇట్లా జెల్లీలా ఫామ్ అవుతుందండి. దీన్ని ఒక జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి, బయటే ఉండొచ్చు, అస్సలు పాడవదు. ఒక 1 మంత్ తర్వాత ఇంకా మీకు మిగిలింది అంటే ఆ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టాలి తప్ప అసలు ఫ్రిడ్జ్ అయితే మోస్ట్లీ అవసరం లేదండి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు, ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. హెడ్ బాత్ చేసిన ప్రతిసారి మనం షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకొని మామూలుగా వాటర్ వేసేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ షాంపూ యూజ్ చేయకూడదు. చాలా కండిషనింగ్గా ఉంటుందండి, సిల్కీగా ఉంటుంది, జుట్టు ఊడడం కూడా తగ్గుతుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ పక్కా ఉంటుంది, మీరే నాకు కామెంట్ చేస్తారు. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. 100 సంవత్సరాల క్రితం నాటి హెయిర్ కండిషనర్ అండి. ఎటువంటి కెమికల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇందులోన. సో ఈ కటీరాని తెచ్చుకొని వితిన్ బడ్జెట్లోనే ఇలా 1 మంత్కి సరిపోయే కండిషనర్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇది గెంజి అండి. గెంజి అన్నం వండిన తర్వాత వార్చుకునే గెంజి అండి. ఈ గెంజి మనకి గోరువెచ్చగా ఉండాలండి. ఇందులోకి షీకాయ వేసానండి. గోరువెచ్చగా ఉంటే వీటిని పగలగొట్టవసరం లేదు. ఒక 6 కుంకుడుకాయలు వేసుకున్నాను. వీటిని మనం పిండిలా చేసుకుని కూడా వేసుకోవచ్చండి, లేదా ఇట్లనే నానబెట్టుకోవచ్చు. ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి అనుకుంటే, లేదు అప్పటికప్పుడు ఇలా చేసుకోవాలి, ప్రాసెస్ అంత కష్టమో అనుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉండే ఈ కుంకుడుకాయతో చేసిన షాంపూ అయితే ఛానల్లో అప్లోడ్ చేశానండి. కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి. ఇప్పుడు మనం గిన్నెలు తోముకోవడానికి డిష్ వాష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మరి
ఎక్కువ సోప్స్ మినిమం 3-4 సోప్స్ అయితే అవుతూ ఉంటాయి కదండి. నెక్స్ట్ బట్టలు కూడా వాష్ చేసుకోవడానికి ఇప్పుడంటే లిక్విడ్స్ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఇలా సోప్సే ఉండే కదండి. ఈ సోప్స్ వాడుతూ ఉంటుంటే ఫింగర్స్లో మట్టి పట్టేయడం, వాటర్ పట్టేయడం ఇట్లా జరుగుతూ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఒకే సోపు ఒక నెల రోజులకి సరిపడేటట్టుగా యూజ్ చేసేవాళ్ళంటండి బట్టలు వాష్ చేయడానికి. అది ఎట్లనో ఇప్పుడు చూడండి. సోపును బాగా ఇట్లా పీసెస్లో చేసుకోవాలండి. తర్వాత ఇగోండి లీటర్‌న్నర వాటర్లో ఈ సోప్ని అయితే వేసుకున్నానండి. ఒకటే సోప్ యూజ్ చేశాను. ఇందులోకి అప్పట్లో అయితే కంఫర్ట్స్ అవేవి ఉండే కాదండి. జవ్వాది వేసుకుండే వాళ్ళంట, అండ్ ఒక నిమ్మకాయ పిండుకుండేవాళ్ళండి. బట్ ఇప్పుడు మనకు కంఫర్ట్స్ అవి దొరుకుతున్నాయి కాబట్టి స్మెల్ కోసం ఇట్లా కంఫర్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలా ఒక 10 నిమిషాలు ప్రక్కన పెట్టిస్తే థిక్ లిక్విడ్లా ఫామ్ అయిపోతుందండి. ఇది ఎండ్లో పెట్టాలి. ఇలా లిక్విడ్ అయిన తర్వాత మనకి ఏదైతే కంటైనర్ ఉంటుందో అందులో స్టోర్ చేసుకొని, ఎక్కువ బట్టలు అయితే ఒక 5 ఇగోండి దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని చూడండి. కొంచెం చిన్న పాపవండి టాయిలెట్ క్లాత్స్ వాష్ చేయాలని 2 మూతలు వేసుకున్నానని అంతే. నానపెట్టుకొని ఇంకా దీనికి సోప్ అయితే యూజ్ చేయక్కర్లేదండి, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో టిప్ అండి, ఇంకా డిష్ వాష్ అండి. ఇదిగోండి నేను డిష్ వాష్ వాడేటప్పుడు ఇట్లా ముద్దలాగా అయిపోతుందండి. అండ్ పూర్వకాలంలో డిష్ వాష్ అయితే అసలు సోప్ యూజ్ చేసేవాళ్ళు కాదండి, సర్ఫే యూజ్ చేసేవాళ్ళు. సర్ఫ్ని తౌడు అంటారు, మీకు తెలుసండి. ఇప్పుడు ధాన్యాన్ని ఆడించేటప్పుడు అది వస్తుంది, అందులో సర్ఫ్ వేసుకొని అట్లా యూజ్ చేసేవాళ్ళు, లేదంటే యాష్ వాడేవాళ్ళండి. అండ్ ఇది కూడా అలా రాను రాను జనరేషన్ మారే కొద్దీ ఇది మా అమ్మ వాళ్ళ టైంలో దీన్ని యూజ్ చేసేవాళ్ళు అంటండి. ఒకటే డిష్ వాష్ అండి, 10 రూపీస్ డిష్ వాష్ తెచ్చేవాళ్ళు. ఇట్లా వాటర్ వేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని స్టవ్ పైన అయితే బాగా హీట్ చేసుకున్నారండి, అది కరిగేంత వరకు. ఇగోండి ఇట్లా హీట్ చేసుకున్న తర్వాత ఇందులో వంట సోడా అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి. అండ్ ఈ టైంలో నిమ్మప్పు ఉన్నా సరే యాడ్ చేసుకోవాలండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక కూల్ డ్రింక్ అండి, ఇది 20 రూపీస్ దండి, కంప్లీట్గా వేసేసాను ఇందులోన. ఇలా కూల్ డ్రింక్ అంతా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక్క పొంగు వస్తుంది చూడండి, పైకి ఇట్లా హైలో పెడితే పొంగు వస్తుంది. ఆ టైంలో దీన్ని ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక డిష్ వాష్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇప్పుడు ఎక్సో డిష్ వాష్ యూజ్ చేస్తుంటున్నాం కదండి, అది ఎంత కాస్ట్ ఉంటుందో మీకు కూడా తెలుసు. ఇలా ఒక్క 10 రూపీస్ సోప్ ఉంటే, డిష్ వాష్ ఉంటే సరిపోతుందండి. ఇగోండి కొంచెం చల్లగైన తర్వాత ఇగోండి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది నాకు 1.5-2 మంత్స్ సరిపోతుందండి. ఇది పాడవదండి, బయటే ఉంచుకోవచ్చు, స్మెల్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ గిన్నెలు తోమేటప్పుడు ఫింగర్స్ మధ్యలో వాటర్ పట్టేయడం, స్మెల్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇది వాడితే అసలు అటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇగోండి చల్లగా అయిన తర్వాత ఇట్లా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను యాష్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బొగ్గులన్నీ కాల్చిగా ఈ యాష్ వస్తుందండి. ఇది మనకి సోప్లా కావాలి అనుకుంటే ఎక్కువ యాషే అవసరం అవుతూ ఉంటుందండి. ఇగోండి నేను లిక్విడ్ లాగా, ఇప్పుడు విమ్ లిక్విడ్ ఎట్లా ఉంటుంది, జెల్ టైప్లో ఉంటుంది, అట్లా కావాలి అని చెప్పి నేను లైట్గానే యాష్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అసలు ఈ లిక్విడ్ డిష్ వాష్ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చండి. ఇది అన్ని విధాలుగా యూజ్ అవుతుంది, మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చండి దీన్ని అయితే. స్టవ్ క్లీనింగ్కి, బండ్ల క్లీనింగ్కి, ఇంకా స్టవ్ దగ్గర మనకి జిడ్డు ఉంటుంది దాని క్లీనింగ్కి డిష్ వాష్ అసలు ఎంత మంచిగా వర్కౌట్ అవుతుందంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఇది అయితే అంత బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, మీకు అందరికీ నచ్చుతుంది, మనీ సేవ్ అవుతుంది. అండ్ గిన్నెలు కూడా అండి ఎంత జిడ్డున్నా ఇది ఈజీగా తరిమేస్తుందండి, అంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ లిక్విడ్ అయితే. ఇగోండి నేనైతే ఇలా థిక్గా లిక్విడ్లో చేసుకున్నాను. సోప్లా కావాలంటే ఇంకాస్త యాష్ అనేది అవసరం అండి. ఇప్పుడు మనకి సిటీలో యాష్ దొరకడం అనేది చాలా కష్టం కదా. సో నా దగ్గర ఉన్న కొన్ని బొగ్గులు మాత్రం కాల్చుకొని ఇట్లా యాష్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా మీ ఊర్లో యాష్ ఎక్కువగా దొరుకుతుంది అంటే కనుక ఈ బొగ్గులు కాల్చిగా మిగిలిన ఎక్స్ట్రా కదండి యాష్ అంతా, బుగ్గి అంటారండి దీన్ని. ఇగోండి నేను ఇంత థిక్గా యూజ్ చేసుకొని ఒక డబ్బాలోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సోప్లా కావాలంటే ఇంకా థిక్గా వేసుకొని ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకోవాలండి, అప్పుడు అది గట్టి పడిపోతుంది. ఇగోండి కావలసినంత ఇందులోకి, ఇది 1 మంత్ వస్తుందండి నాకు ఈ బాటిల్. మిగతాదంతా నేను వేరొక బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇగోండి ఒక్క బౌల్ మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా చూడండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇగోండి ఈ కప్పు వాటర్ యాడ్ చేసుకుని, ఇది నాకు ఈ రోజు అంతటికి సరిపోతుందండి. గిన్నెలకి
నెక్స్ట్ దీని నిండుగా వాటర్ పెట్టుకుంటాను, 2 డ్రాప్స్ వేసుకుంటానండి. ఇది లిక్విడ్ అయితే గిన్నెలకి ఇంకా బండ్లు క్లీన్ చేయాలన్నా, స్టవ్ క్లీన్ చేయాలన్నా, చిమ్నీ క్లీన్ చేయాలన్నా ఇదే యూజ్ అవుతుందండి నాకు. ఇలా 1 డేకి ఇది ఇలా సరిపోతుంది. ఇగో చూడండి ఎంతలా మెరుస్తాయి అంటే జిడ్డు అనే మరక ఎక్కడ ఉండదండి, కొత్త గిన్నెల్లా కనిపిస్తాయి. నేను మాటలతో చెప్పడం కాదండి, అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, పక్కా మీరే కామెంట్ చేస్తారండి చాలా బాగుంది డిష్ వాష్ అని చెప్పి. మనీ సేవ్ చేయొచ్చు అండ్ డిష్ వాష్ కూడా ఇంట్లోనే ఈజీగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కెమికల్ ఫ్రీ డిష్ వాష్ అండి. ఒక్క సోప్ తోటే 2 months వచ్చే లిక్విడ్ అయితే మనం ప్రిపేర్ అయిపోతుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఏ టిప్ నచ్చిందో కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకో టిప్ అండి. ఇప్పుడంటే కాజల్స్ అవి ఇవి వచ్చాయండి. అప్పుడు రోజుల్లో కాటుక నిండుగా పెట్టుకునే వాళ్ళండి. సాటర్డే వచ్చిందంటే మొహం అంతా పసుపు రాసుకుని కంటి నిండా కాటుకు పెట్టుకునే వాళ్ళు అంటండి మా అమ్మమ్మ వాళ్ళు. మరి ఆ టైంలో ఈ కాజల్స్ ఇవన్నీ ఉండేయండి, లేవు కదండి. మరి అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇగోండి ఇట్లా బాదం ఉంది కదండి, ఈ బాదం పిక్కలండి, లేదంటే ఇప్ప పిక్కలని ఉంటుందండి. ఇప్పుడైతే అవి ఎక్కడా లేవు, ఆ రోజుల్లో ఉండేవంట. అవైనా తీసుకునే వాళ్ళంట. మనకి ఇప్పుడు బాదం అవైలబుల్ కాబట్టి మనం ఈ బాదంని తీసుకొని ఇలా బాగా కాల్చుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఇట్లా కాల్చుకోవాలి, బ్లాకిష్గా మొత్తం కాలిపోతుందండి. ఇది కాలిపోయినాక దీన్ని ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇది చిన్నపిల్లలకు కూడా యూజ్ చేసేవాళ్ళంటండి. చిన్నపిల్లలకి యూజ్ చేసేటప్పుడు ఇదిగోండి దీంట్లోకి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక 2-3 డ్రాపులు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. లేదా మంచి నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్లా చేసుకోవాలండి. చిన్నపిల్లలకు వాడితే కనుక ఇందులో ఒక 2 ముద్దు కర్పూరాలు బాగా నలిపేసి వేసేవాళ్ళంటండి. కళ్ళు చల్లగా ఉంటాయంట ఇది పెట్టుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక టిప్ అండి, మనం నాప్థలిన్ గోళీలు అన్నీ వాడుతూ ఉంటాం కదండి బాత్రూమ్ స్మెల్కి. నెక్స్ట్ బాత్రూంలో చిన్న చిన్న బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఓడోనీల్ అని చెప్పి బాత్రూమ్ స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటామండి. మరి ఆ రోజుల్లో ఓడోనీల్స్ అనేవి ఉండేవి కాదు కదండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ కాలంలో యూజ్ చేసిందండి. అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇంకా బాత్రూమ్స్ అన్నీ బయటే ఉండే కదండి, ప్రత్యేకించి బాత్రూమ్స్ కట్టడాలు అవి ఇవే ఉండే కదా. ఇప్పుడైతే మనకి ఏకంగా ఇంట్లోనే బాత్రూమ్ ఉంటుందండి. అసలు ఆ స్మెల్ ఎట్లా ఉంటుందంటే క్లీన్గా లేకపోతే ఇల్లంతా అదే స్మెల్ వస్తూ ఉంటుందండి. సో దానికోసం ఇలా నేను ఒక 4 నాప్థలిన్ గోళీల్ని బాగా పగలగొట్టి అందులో సాల్ట్ వేసుకున్నానండి. వేసి మన దగ్గర లిక్విడ్ ఉంటుంది కదండి స్మెల్ కోసం కంఫర్ట్, అది యాడ్ చేసుకున్నానండి. ఇందులో ఒక షాంపూ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి హ్యాంగర్లా యూజ్ అవ్వాలి అనుకుంటే గ్లూ వేసుకోవాలండి, ఎక్కువగా గమ్ వేసుకోవాలి. లేదు ఇట్లా లిక్విడ్ లాగే పెట్టుకుంటాను అంటే కొంచెం గమ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో వేసిన మనం నాప్థలిన్ గాలి వల్ల అవి కరుగుతూ ఉంటుంది కదండి, అప్పుడు స్మెల్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుందండి. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని నేను అలా వెళ్ళి బాత్రూంలో పెట్టేస్తానండి. ఇదైతే 24 hours బాత్రూమ్కి స్మెల్ ఇస్తుందండి. లేదు మీకు ఇంకా హ్యాంగ్ చేసుకోవాలి ఏదైనా అంటే ఇట్లా థ్రెడ్ పెట్టుకోవాలండి. పెట్టేసి దీన్ని ఒక 3-4 hours ఎండలో పెట్టుకోవాలండి. అప్పుడు ఇది మీకు గడ్డలా అయిపోతుంది. బట్ నేనైతే ఇలా లిక్విడ్ లాగే యూజ్ చేస్తానండి. సో దీన్ని తీసుకెళ్ళి ఇలా బాత్రూంలో పెట్టేస్తున్నాను. ఇంకా ఇట్లా పగిలిపోయిన బాక్సెస్ అయితే ఉంటాయి కదండి, బాక్సెస్ మనం టెంపుల్కి వెళ్తూ ఉండాలండి, దానికోసం ప్రత్యేకించి కొనవలసిన అవసరం ఉండదు కదండి. అండ్ ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాం పసుపు కుంకాలు అవన్నీ, దీపం పెట్టుకునేటప్పుడు వెతుకుతూ ఉంటామండి. అలా కాకుండా ఇగోండి ఇలా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదండి, ఇలా తీసుకొని పసుపు కుంకుమ అగరవత్తులు ఇట్లా అన్నీ ఇందులోనే మనం అరేంజ్ చేసుకున్నామంటే దీపం పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అన్నీ చేతికే దొరికేస్తాయి. వత్తులు ఇంకా డబ్బులు మ్యాచ్ బాక్స్ ఇట్లా పెట్టేసుకొని చూడండి, క్యాప్ పెట్టేసుకుంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుందో. ఇట్లా విరిగిపోయాయి కదండి ఈ బాక్సెస్, ఎట్లనో మనం యూజ్ చేయము, అలానే ప్రక్కన పడేం కదండి. సో దీన్ని ఇలా రీయూజ్గా యూజ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సేవ్ చేసి పెట్టుకోండి. ట్రై చేసి మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇగోండి చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. అండ్ ఇవి పడవ కూడా అండి, ఎలా పడితే అలా మనం బ్యాగ్లో వేసేయచ్చు, కింద మీద వేసేసినా సరే ఇవి పడవండి. నెక్స్ట్ ఇంకో టిప్ అండి, ఇప్పుడు మనం పోపులు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు అయితే పోపుల్ ట్రే అని చెప్పి వచ్చింది కదండి, ట్రేలో వేసుకొని మనం యూజ్ చేస్తూ ఉంటున్నాము. అంత కాస్ట్ పెట్టి ఆ ట్రే కొనే కంటే ఇగోండి ఇట్లా చిన్న చిన్న రాళ్ళు అయినా వేసుకోవచ్చండి ఇందులో. లేదు అంటే ఇలా చిన్న చిన్న గింజలు ఉంటాయి కదండి, ఏవైనా పర్వాలేదు, ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇంకో ప్లేట్ దీనిపైన పెట్టి ఇప్పుడు మనం ఈ పోపుల డబ్బాలన్నీ దీనిపైన అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఏవి పడకుండా
వచ్చేస్తాయండి. చూడండి, ఈ టిప్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇగోండి ఇట్లా తిప్పుకోవడమే, అంతే అండి. ఇలా రొటేట్ చేసుకొని ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ మనం కింద పెట్టిన ప్లేట్ మూవ్ అవ్వకుండా ఉండాలంటే డబల్ టేపు అడుగులో పెట్టేసుకుంటే అస్సలు మూవ్ అవ్వదండి, స్టిక్ అయిపోయి ఉంటుంది. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. వందలు వేళ్ళు పెట్టి కంటే ఇలా మన బ్రెయిన్ యూజ్ చేసి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇంకా చూడండి, పిల్లోస్ కవర్స్ కొన్ని వాష్ చేయగలమండి, కొన్ని వాష్ చేయలేము. ఇంకా ఇంటికి అతిథులు వస్తూ ఉంటారండి, అప్పుడు దీన్ని మనం ఎలా అరేంజ్ చేయాలి, ఇది మా అమ్మ యూజ్ చేసిన టిప్ అండి. ఇగోండి ఇట్లా పిల్లో పెట్టేసి ఒక మంచి చున్నీ ఉంటుంది కదండి, చున్నీని ఇగోండి ఇట్లా 2 సైడ్స్ని రోల్ చేసి చివర్లో ఉంటుంది కదండి, చివరిని ఇట్లా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి మళ్ళీ దీనిపైకి ఫోల్డింగ్ ఇట్లా పెట్టాలండి. ఇగోండి మా అమ్మ లాస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు పిల్లోస్ అన్నీ చాలా మురికిగా ఉన్నాయి, వాష్ చేయొచ్చు కదా అన్నారండి. అవి వాష్ చేయడానికి అవ్వదు అని చెప్పిన తర్వాత ఇగోండి ఇట్లా పిల్లో కవర్స్ అయినా పెట్టుకోవచ్చు. పిల్లో కవర్స్ ఇంకా వీటికి పెట్టడం లేకపోతే ఇట్లా ఎవరైనా అతిథులు ఇంటికి వస్తున్నారంటే ఇట్లా అరేంజ్ చేస్తే చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఇంకా నేను అట్లనే విడిచిపెట్టేశాను. సో మీకు కూడా టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు చెప్పిన టిప్పులన్నిటిలో ఏ టిప్పు మీకు యూజ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలా మనం ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకొని ఉంటే అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ అయితే మనం రన్ చేయొచ్చండి. పాతకాలంలో వందల్లో అయ్యే ఖర్చు ఇప్పుడు వేలలు కాదండి, లక్షలు దాటేస్తున్నాయి. ఎందుకు అనేది ఒక్క క్షణం మనం బ్రెయిన్కి పని పెట్టి ఆలోచిస్తే కనుక ప్రతిదీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతూ ఉంటుంది. ఇగోండి ఇప్పుడు ఫేషియల్ అని చెప్పి ఇట్లా ఐస్ క్యూబ్స్కి కొన్ని కొంటున్నారండి ప్యాక్స్, అలా కాకుండా ఇలా మనం యూజ్ చేయొచ్చండి. అండ్ ప్రతిదీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లా మనం ప్యాకెట్స్ తెస్తూ ఉంటామండి, అవి ఇట్లా చుట్టి పెడుతుంటే వలిగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా బ్రెయిన్ని మనం అన్లాక్ చేసామంటే చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎటువంటి ప్యాకెట్ అయినా సరే మనం విప్పేంత వరకు ఓడదండి, కిందన పడడం అనేదే ఉండదండి. వీటి కోసం మళ్ళీ సపరేట్గా క్లిప్స్ కొని మన బడ్జెట్ని వేస్ట్ చేయడం వేస్ట్ అండి. ఇదిగోండి చూడండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో పక్కా కామెంట్ చేయండి. అండ్ 100 కాలం క్రితము జరిగే కొన్ని యూసేజెస్ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొన్ని టిప్స్ మరలా చెప్తాను. థ్యాంక్ యూ, బై.